ప్రభువు పేరట చేరవచ్చిన అందరికీ శుభాభివందనాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా మేరీ గారి బర్త్డే సందర్భంగా మనము చిన్న ప్రార్థన, ఆమె నిమిత్తము చిన్న ప్రార్థనలో ముందుకు సాగి తర్వాత వాక్య సందేశంలోనికి వద్దాము. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా పరలోకపు నాయన, మీ పరిశుద్ధమైన జీవం కలిగిన ప్రేమ, కృప, కనికరం, దయ వలన మరి మీ పరిశుద్ధ సన్నిధిలో నా తండ్రి మేరీ గారి నిమిత్తము ప్రార్థిస్తుంటున్నాము. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. గత సంవత్సరంలన్నిటి కూడా మీ మితిలేని దయావాత్సల్యతలను కాచి కాపాడుతండ్రి. అనేక ఉపకారములు మా పరులకు తండ్రి ఆ కుటుంబం ఎలా జరిగించి, ఆ బిడ్డ ఎలా జరిగించి, మరి యొక్క నూతన సంవత్సరంలో దయాకిరీటంగా ధరింపచేసి నా తండ్రి కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, రాబో దినములన్నిట్లో కూడా నాకు గొప్ప దేవ మీ పరిశుద్ధ సన్నిధి నిత్యము తోడుగా ఉంచి, మీ జీవం కలిగిన దక్షిణ హస్తపు నీటిలో భద్రపరుచుకుంటూ, ఆ బిడ్డ హస్తాన్ని పట్టుకొని ముందుకు నడిపిస్తూ, ఆ బిడ్డను కుటుంబ పరంగాను దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండనట్లుగా మా పరలోకపు తండ్రి సంపూర్ణమైనటువంటి మీ ప్రేమ, పరిశుద్ధ సన్నిధి సహవాసంలో బిడ్డను ముందుకు నడిపించే సహాయం చేయమని వేడుకుంటూ, ఆ బిడ్డ యొక్క పుట్టినరోజు సందర్భంగా అలా చేరిన మేమందరం కూడా ఏకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలండి, చాలా వందనాలండి. రండి సువార్త సునాదంతో, రంజిల్ శిల్వ నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, జీవం కలిగిన దేవుని సన్నిధిని స్తుతించి ఆరాధించి మహిమపరిచి అదే ముందుకు వెళ్దాము. శ్రేష్టమైన ఈ సమయము సన్నిధి సహవాసం మనకు అనుగ్రహించిన ప్రభువుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఆరాధనా ఆరాధనా నా ప్రభు యేసు క్రీస్తుకి ఆరాధనా 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 గుర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకి ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధనా. అందరూ ఏకంగా కూడి స్తుతిస్తాము. చెరసాలలో నేను బందీనయ్యున్నా, సింహాల బోనులు పడద్రోసిన, చెరసాలలో నేను బందీనయ్యున్నా, సింహాల బోనులు పడద్రోసిన, యేసునామమే ఆధారము కాగా, యేసు రక్తమే నా విజయము. పగలు ఎండైనా రాత్రి వెన్నెలైనా కునుకక కాపాడు ఆది దేవునికి ఆరాధనా
ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా తన చేతులతో నన్ను నిర్మించిన నా సృష్టికర్తను కొనియాడేదన్ తన చేతులతో నన్ను నిర్మించిన నా సృష్టికర్తను కొనియాడేదన్ యెహోవా రఫా నన్ను స్వస్థపరచెను యెహోవా షమ్మా నాకు తోడుగా యెహోవా నిస్సి నా ధ్వజముగా అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా నిత్యుడా నిత్యుడా పరిశుద్ధుడా 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 పరలోకపు తండ్రి, ఏకంగా మేమంతా కూడి నిన్ను స్తుతించి ఆరాధించి మా తండ్రి గణపరిచి ఉంటున్నాం. మా తండ్రి మా స్థుతులను అందుకు పరలోకపు నాయన, స్థుతులకు స్తోత్రాలకు అర్హుడమైన మా పరలోకపు తండ్రి స్తోత్రాలు. ఈ సమయంలో మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించి కాచి కాపాడి వినుటకు చెవులు, మిమ్మల్ని చూచుటకు ఆత్మీయ నేత్రాలు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రత్యేకంగా మా పరిశుద్ధ తండ్రి పరలోకపు తండ్రి మేరీ గారిని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మా తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి వాక్య సందేశంలోనికి ప్రభు ఈరోజు మనతో మాట్లాడని ఉంటున్నటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. మనము కట్టుటకు పూనుకొందము రండి, మనము కట్టుటకు పూనుకొందము రండి. మరి ఇక్కడ నెహెమ్యా పిలుపు వినిపిస్తా ఉంది. ఒక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని కార్యము పూనుకొనటానికి పిలుపు, ఒక విల్లింగ్నెస్, ఒక డిటర్మినేషన్, ఒక ఇంటెన్షన్ తోటి హృదయంలో భారము, బరువు, వేదన కలిగినటువంటి నెహెమ్యా మరి ఇచ్చుతున్నటువంటి పిలుపు, మనము కట్టుటకు పూనుకొందామనండి. ఒక యూనిటీ కావాల్సినటువంటి పరిస్థితి, సంపూర్ణంగా సహవాసము సహకారంతో చేయవలసినటువంటి పరిస్థితి. అక్కడ ఏంటా పరిస్థితి? అందరికీ తెలిసినటువంటి విషయమే. నెహెమ్యా ఎందుకు రావటం జరిగింది? మరి పని పూర్తి చేయబడిన పని ఏంటని ఇశ్రాయేల్ జనాంగం ఏర్పరచుకున్నటువంటి జనాంగము 70 ఏళ్ల కాలము మరి బబులోను చెరలో ఉండినటువంటి సందర్భము, మరి దేవుని యొక్క కృపా కనికరం వలన మరి కోరేషు ప్రేరేపించబడి తిరిగి రండని, ఎవరి స్థలంలో వారు, ఎవరి ఆరాధన వారు, ఎవరి దేవుని సన్నిధి వారికి అన్నటువంటి ఉద్దేశంతో నడిపించబడినటువంటి కోరేషు ప్రేరణ వలన మరి ఇశ్రాయేల్ జనాంగము తిరిగి మరి రావాలన్నటువంటి పిలుపు అందజేయబడినటువంటి సందర్భంగా మరి అక్కడ ఎజ్రా మొదట వాడబడ్డాడు. మనకు తెలిసినట్లుగా యెరూషలేము దేవాలయం పూర్తి చేయబడింది, కానీ ఇంకా దగ్గర 100 సంవత్సరాలు కావస్తుంటున్నప్పటికి కూడా మరి యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు నిర్మించబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంగా ఆ వర్తమానం అందుకున్నటువంటి నెహెమ్యా అక్కడ ఉన్నటువంటి కూల్చబడిన గోడలు
కాల్చబడినటువంటి గుమ్మాలు, దయనీయమైన స్థితి, రక్షణ లేని పరిస్థితి, అది రాజమార్గము, అందరికీ అందరూ నడిచే మామూలు మార్గం అయిపోయినటువంటి పరిస్థితి, అటువంటి దుఃఖకరమైనటువంటి స్థితి. యెరూషలేం పట్టణము దేవునికి ఇష్టమైనటువంటి పట్టణము ప్రాకారం లేక మరి మరి బోసిపోయినటువంటి ఆ యెరూషలేమును గురించినటువంటి వేదనతోటి నెహెమ్యా గారు అందించినటువంటి పిలుపు ఇది. ఈ పిలుపులోని ప్రాథమిక అంశాలను మనం పరిశీలిస్తే ఆయన అవలంబించవలసిన తీరును మాత్రం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడంటే నెహెమ్యా, ఇది ప్రార్థన వలన తప్ప ఈ కార్యం జరగదు. ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా హృదయాన్ని కుమ్మరించి అందరి పాపముల నిమిత్తము, తన నిమిత్తమే కాదండి. ఆనాడు ఆదాము మరి ప్రభు ప్రశ్నించినప్పుడు, నాకిచ్చిన ఈ హవ్వ నాకు తినమనిస్తే నే తిన్నాను అన్నటువంటి తప్పు మరి తప్పించుకోనే పరిస్థితి కాకుండా, అందరి పాపాల నిమిత్తము, పూర్వీకుల పాపాల నిమిత్తం కూడా ప్రార్థిస్తూ నెహెమ్యా ఉపవాసం ఉండి కన్నీటితో చేసినటువంటి ప్రార్థన మనకి మొదటి అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. మరి అటువంటి సందర్భంలో ప్రభు మనకిస్తున్నటువంటి సందేశము, నెహెమ్యా ద్వారా మనకిస్తున్నటువంటి సందేశము, ప్రభు నిమిత్తం చేయవలసినటువంటి ఏ కార్యమైనా కూడా అది పరిశుద్ధంగా దేవుని సన్నిధిని సంపూర్ణంగా హృదయాలను కుమ్మరించి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఆశలకు అనుగుణంగా ఆయనను అనుసరిస్తూ, ఆయనను అనుసరించిన ఆయన నిర్దేశించిన మార్గంలో ముందుకు పోవాలన్నటువంటి పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించవాలని. ఇది ప్రార్థన తప్ప. ఆ రోజు దయ్యాలు వెళ్ళగొట్టలేకపోయినారు ఎందుకు ప్రభు అన్నప్పుడు, ఇది ప్రార్థన ద్వారా తప్ప మరి ఇతర కార్యం ద్వారా నెరవేరదని సెలవిచ్చిన ప్రభు ఈరోజు మనకు అదే మరి సందేశం ఇస్తూ ఉంటున్నాడు. ప్రతినిత్యం మనము ప్రార్థన ద్వారానే ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకత. ఈ ప్రార్థన ద్వారా మరి దేవుని యొక్క కార్యము పరిపూర్ణం చేయబడటానికి ప్రభువు నిశ్చయించినటువంటి విషయము. అక్కడ కాల్చబడినటువంటి గుమ్మాలు ఉన్నాయి, కూల్చబడినటువంటి గోడలు ఉన్నాయి. మరి దుఃఖకరమైనటువంటి ఆయాసకరమైనటువంటి విషయంగా మరి వర్తమానం అందినప్పుడు ఆయన ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ ప్రార్థన అన్నది అనేక దినములు కొనసాగినట్లుగా మనకు వాక్య భాగం ద్వారా తెలుస్తా ఉంది. 25వ సంవత్సరంలో క్లిస్సేపు మాసమునని మొదటి వచనంలో రాయబడింది గ్రంథములో. మరి రెండవ అధ్యాయానికి వస్తే అర్థహస్త రాజు ఏలబడి కాలంలో 25 సంవత్సరంలో నీసాను మాసం అన్నది. అంటే ఒక నెల ఆల్రెడీ గడిచిపోయిందో 2 నెలలు గడిచిపోయిందో తెలియదు, కానీ మొత్తానికి మా తర్వాత వేరే మాసంలో మరి ఆయన అనుకున్న విషయం సందర్భంగా ఆయనకు సంపూర్ణంగా రాజు యొక్క సహాయము సహకారం కావాలి. ఆ దేశానికి వెళ్ళాలి అంటే రాజు పంపించాలి, అనుమతి ఇవ్వాలి. అందు నిమిత్తము ప్రార్థిస్తూ వచ్చాడు మరి నెహెమ్యా. ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఆ ప్రార్థన నెరవేరింది. మరి ఈయన పానదాయకుడిగా ఉంటున్నాడు నెహెమ్యా, ప్రతిరోజు ద్రాక్షరసం గిన్నెను అందించువాడు. మరి అటువంటి సందర్భంలో ఆయన యొక్క ముఖ కవలికలు గమనించి, ఆయన మొహంలో ఉన్న వేదన బాధ గమనించి రాజు రాణి కూడా మరి ఆ విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది, ఫలితంగా విన్నవించుకోవటం జరిగింది. వచనాలలో మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా తను పోవటానికి పర్మిషనే కాకుండా అక్కడ జరగవలసిన కార్యములన్నిట్లో ఏ ఆటంకము లేకుండా మందిరానికే కావలసినటువంటి సమస్త సరంజామతో పాటుగా అధికారులకు తాకీదులు ఇవ్వటం జరగాలి. ప్రభు రాజును వేడుకుంటూ మరి అతనికి ఆక్షేపణ కలగకుండా, అడ్డంగా కలగకుండా అన్ని ఏర్పాట్లు జరిగించాలని మరి రాజును కోరుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరి అలాంటి సహాయము రాజు నుండి పొందినటువంటి నెహెమ్యా బయలుదేరినటువంటి విషయంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ గోడలను కట్టడానికి అవలంబించిన విధానాలు చాలా
ఒక సక్రమమైన మార్గంలో, మర్యాదకరమైనటువంటి మార్గంలో ముందుకు సాగినటువంటి విషయం కనిపిస్తూ ఉంది. మరి నిర్మాణానికి ఆటంకం కలుగచేస్తూ మనకు ఈ 2వ అధ్యాయంలో 10వ వచనములో చదవండి. మన నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి దయచేసి. హోరోనీయుడైన సన్బలటును, అమోనీయుడైన టోబియాను దాసుడు, ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. చాలు వీరు చాలండి, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీరు ఈ కట్టడము ఎట్లయినా ఆపించాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మార్లు అనేక విధాలుగా కట్టడం ఆపించటము జరిగింది. తర్వాత మర్యాద పూర్తి కాకుండా నెహెమ్యాను ఆటంకపరుస్తూ రావటము జరిగింది. మరి ఫలితంగా నెహెమ్యా ఏమాత్రము ఆ విరోధ భావానికి లోబడకుండా ఆటంకాన్ని నిర్లక్ష్య పెడుతూ ఒక్క దేవుని వైపే చూస్తూ దేవుని యొక్క చిత్తాన్నే గ్రహిస్తూ ముందుకు సాగినటువంటి నెహెమ్యాను మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి వారికి ఎన్ని ఆటంకాలు కలిగించినటువంటి పరిస్థితులలో కూడా మరి లోబడను అన్నటువంటి వాస్తవాన్ని మనకి ఇక్కడ 6వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటున్నాడు 9వ వచనంలో, 6వ అధ్యాయం 9వ వచనంలో, నేను ఇటువంటి కార్యములను ఎంత మాత్రమును చేయువారం కాము, వీటిని నీ మనసులోని నీవు కల్పించుకుంటువని అతని ఎద్దకు నేను వర్తమానం పంపితిని, దేవా ఇప్పుడు నన్ను బలపరచును. దేవుని యొక్క అనుక్షణము దేవుని యొక్క బలాన్ని, శక్తిని పొందుకుంటూ నెహెమ్యా దేవుని యొక్క కార్యం నెరవేర్చినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం 52 దినములలోనే ఆ గోడను కట్టించడము మనం చూస్తుంటున్నాము ఈ వాక్యములో. మరి దేవుని యొక్క సంకల్పము ఆనాడు యెరూషలేము దేవుని పట్టణము, ప్రత్యేక పట్టణము, ప్రేమించిన పట్టణము, వాగ్దత్త జనము ఉన్నటువంటి ప్రత్యేక పట్టణము అంతగా కోపించటానికి, అంతగా మరి బందీలుగా అప్పగించబడటానికి కారణాలు మనకందరికీ తెలిసినటువంటి విషయం. వారు ఎంత దుఃఖంలో ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారు, ఎంత వేదనలో ఉన్నారు అన్నటువంటి విషయం మనకు 137వ దావీదు కీర్తన ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. వారికి సంగీతనాదం లేదు, ఉల్లాసం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. మరి ప్రభు ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. నేను కోపపడి కొట్టి తినే కానీ నిన్ను మరణానికి అప్పగింపలేదు. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచేది. ఆయన కోపం క్షణమాత్రం ఉండేది. తను ప్రేమించిన, తను ఏర్పరచుకున్నటువంటి ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించినటువంటి ప్రభు తిరిగి వారిని తన స్వదేశానికి రప్పించడానికి ప్రభు ఏర్పరిచినటువంటి కార్యము యెరూషలేము యొక్క గోడలు తిరిగి కట్టబడినటువంటి కార్యం. కాకపోతే ప్రభు బిడ్డలారా, మనం ఈరోజు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మనకు చూపించినటువంటి మార్గము ప్రకృతి పరంగా మొదట, ఆత్మపరంగా రెండవ విషయం అన్నటువంటి వాస్తవం మనం ఉన్నటువంటి వాస్తవమే. మనం ఇప్పుడు ఎక్కడికి వద్దామంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయానికి వద్దామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనాలు చదవండి. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. చాలండి. దేవుని యొక్క సంకల్పము ఆత్మీయ స్థితిలోనికి, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి నడిపించబడాలన్నటువంటి ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ లోక సంబంధమైనటువంటి అదే ప్రాకారము, ప్రహరీ గోడ,
ప్రతి ఇంటికి కూడా ప్రహరీ గోడ ఉండాలని ఇష్టపడతాము. ఎందుకంటే ఒక రక్షణ, ఒక కాపుదల, ఒక భద్రత అన్నది మనకు దొరుకుతుంది అన్నటువంటి వాస్తవము. అన్ని సందర్భాలలో ఈ ప్రహరీ గోడలను మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ప్రభు కనపరుస్తున్నటువంటి తన ఉద్దేశము, తన సంకల్పం తెలియజేస్తున్నటువంటి ఉద్దేశము, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, యెరూషలేము పట్టణము. రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. ఏది ప్రాకారం అవుతా ఉంది ఇప్పుడు? దేవుని యొక్క రక్షణ. అది బురుజులు, అందమైనటువంటి ప్రాకారము. ఆ అందమైనటువంటి గోడలు కూల్చబడినాయి, గుమ్మాలు కాల్చబడినాయి, బురుజులు కూల్చబడినాయి. అటువంటి భయానక పరిస్థితి నుండి దేవుని విడుదల కలగచేసి ఇహలోక సంబంధమైనటువంటి రక్షణను కలగచేయటమే కాకుండా పరలోక సంబంధమైనటువంటి రక్షణ వారికి దయచేయాలన్నటువంటి ఉద్దేశము, సంకల్పం కలిగినటువంటి వాడే. ఎందుకంటే ఆయన ఏర్పరచుకునేది అందుకే రాజులైన యాజక సమూహంగా వారిని ఏర్పరచుకోవాలని, తద్వారా మనందరికి కూడా ఇచ్చిన పిలుపు అదే. పేతురు ద్వారా రాజులైన యాజక సమూహము ఆయన యొక్క ప్రతి కార్యాన్ని, ప్రతి విషయాన్ని మరి చాటించుటకు, ప్రకటించుటకు దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రక్షణ మార్గము, అదే మనకు రక్షణ ప్రాకారం కావాలి. ఆనాడు ఈనాడు ఇశ్రాయేల్ జనాంగానికే కాదు, మనందరికి కూడా ఆ రక్షణ అన్నది ప్రాకారం కావాలి, బురుజు కావాలి. ఆ రక్షణ ప్రాకారము లో ఉన్నటువంటి ఆ ద్వారాలు తెరవబడుతూ రావాలి. అందులో నీతిమంతులు మాత్రమే ప్రవేశించేటటువంటి ఉత్తమమైనటువంటి ఒక దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రక్షణను దానికి ప్రాకారంగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తేరి. ఇప్పుడు ప్రాకారపు గోడ ఉంది, దానికి ద్వారాలు మూయబడి ఉంటాయి. ఎవరికి మాత్రమే తెరవబడతాయి? నీతి గల వారికి తెరయబడతాయి. సత్యమును ఆచరించే వారికి తెలియబడతాయి. వారికి మాత్రమే అందులో ప్రవేశం ఉంది. ఆ ప్రవేశము ఎవరికి వచ్చినప్పుడు ఆ ద్వారాలు తెరవబడతాయి. నీతిమంతులు వచ్చినప్పుడు మాత్రమే ఆ ద్వారాలు తెరవబడతాయి. అంతేకాదు, ఇక్కడ నువ్వు వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదువు. యెహోవా యెహోవాయ నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునండి. ఒక శ్రేష్టమైనటువంటి పిలుపు, ఒక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ సత్యం. నిత్యము నీకు ఆశ్రయము, నీకు దుర్గము ఆయనే, నీకు రక్షణ ప్రాకారము ఆయనే, నిరంతరము నిన్ను కాచి కాపాడువాడు ఆయనే, నిన్ను సంరక్షించేవాడు ఆయనే, నువ్వు అందులో దాగుకునే చోటు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే అన్నటువంటి పరిశుద్ధ సత్యము మరి ఒక్క ఇశ్రాయేల్ జనాంగానికే కాదు, ఈనాడు ప్రపంచానికంతా. ఎందుకంటే లోకాన్ని ప్రభువు అమితంగా ప్రేమించుంటున్నాడు, లోకాన్ని ప్రేమించుంటున్నాడు. లోకం నిమిత్తమే ఆయన రావటం జరిగింది కాబట్టి అందరినీ ప్రభు కోరుకుంటున్నది ఆ రక్షణను ఆకారం కలిగినటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మరి జనులందరూ ప్రవేశింపగలగాలి అన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే విషయాన్ని మనము 60వ అధ్యాయం యెషయా గ్రంథము 60:18 కూడా చూద్దాము ఒకసారి. యెషయా గ్రంథము 60:18 నుండి చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనము. దయచేసి ఇంకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఆమేన్. మరి దేవుని పరిశుద్ధ సత్యము బయలుపరుస్తున్నది ఏంటంటే, ఇకను పాడమాట అన్నది అంటే అనేక మార్లు మరి ఇశ్రాయేల్ జనాంగము న్యాయాధిపతులలో చూస్తే వారు తిరిగి పాపం చేయటము, తిరిగి దేవుని నుండి తొలగిపోవటము, తిరిగి బందీలు కావటము, తిరిగి వారికి రక్షణకు న్యాయాధిపతులను ఏర్పరచడం మనం చూస్తుంటున్నాము. అనేక మార్లు దేవుని నుండి తొలగిపోయినటువంటి వారు
వారు పాడుపడినటువంటి దిబ్బలుగా ఉన్నటువంటి పరిస్థితిలో నివసించాల్సినటువంటి మరి కఠినమైనటువంటి దేవుని యొక్క కోపాన్ని ఎదుర్కొన్నటువంటి జనాంగం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభు ఇక్కడ శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ ఏమంటున్నాడంటే, ఇకను నీ దేశమున బలత్కారం అన్నమాట వినపడదు. ప్రియమైన వార్లారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. అటువంటి పరిస్థితులలో ఇంతవరకు మనము నడిచి ఉండొచ్చేమో, మనము అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఉండొచ్చేమో, దేవుడు మనల్ని మీద కోపగించుకున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించిన వారం అయి ఉండొచ్చునేమో. అనేక సందర్భాలలో ప్రభువు నుండి దూరంగా తొలగిపోయి దేవుని యొక్క మరి దేవుని యొక్క మా ప్రేమను పొందలేకపోయి ఉంటున్నామేమో. అన్ని సందర్భాలను బట్టి ప్రభు ఒకానొక రోజు మన విషయంలో కోపగించుకున్నప్పటికి కూడా ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు నీకు ఆ పాడు మాట వినపడదు, ఆ దిబ్బ అన్న మాట వినపడదు. నీకు రక్షణ ప్రాకారంగా ఉంటది, మరి ప్రఖ్యాతియే నీకు గుమ్మములు అంటున్నాడు. నువ్వు ఒక గొప్ప పేరు పొందిన ఒక గొప్ప స్థితిలోనికి, ఒక మహిమగల స్థితిలోనికి, మరి ఆధిక్యత పొందినటువంటి వారుగా మిమ్మల్ని నేను నియమించబోతున్నాను. అటువంటి పరిస్థితులు నేను కల్పించబోతున్నానని దేవుని యొక్క పరిశుద్ధ సత్యం ఇక్కడ బయలుపరచబడుతుంది. ఆనాడు ఈనాడు ఆ మధ్య కూడా మరి ఆ ఎఫెసీ పత్రికలో వ్రాయబడినట్లుగా మరి ఈరోజు ఆనాడు మీరు పరదేశులు పరవాసులు, ఈనాడు కాదు. ఎందుకంటే ఇశ్రాయేలులకు మధ్య అడ్డుగోడ తొలగించబడింది కాబట్టి, యేసుక్రీస్తును తెర చినిగిపోయింది కాబట్టి, అడ్డుగోడ తొలగించబడింది కాబట్టి సహవాసులను మరి ఏక పట్టణస్థులై ఉంటున్నారు, ఏక కట్టడమై ఉంటున్నారు అన్నటువంటి పరిశుద్ధ సత్యము బయలుపరచబడింది. అవును, మనకు అంత గొప్ప భాగ్యం అనుగ్రహించుంటున్నాడు ప్రభువుకు. ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉన్నాడు. ఒక వాగ్దత్త దేశాన్ని ఏర్పరచుకొని ఆ వాగ్దత్త దేశానికి మనమందరినీ కూడా వారసులుగా ప్రభు మరి చేయిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించడమే కాకుండా, మరి ఇక్కడ రాబో దినములలో పొందేటటువంటి గొప్ప ఆధిక్యతను కూడా ఇక్కడ ఇదే 60వ అధ్యాయంలో 19వ వచనంలో చూపిస్తుంటున్నాడు. ఇక మీదట పగులు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. అంటే రేపు పరలోక రాజ్యంలో నువ్వు పొందబోయేటటువంటి ఆ గొప్ప ఆధిక్యత, ఆ గొప్ప మహిమ, ఆ గొప్ప స్థితిని, ఔన్నత్యాన్ని నీవు పొందబోతావు. అక్కడ ప్రభువే ప్రభువే సూర్యుడు, ప్రభువే చంద్రుడు, ప్రభువే దేవాలయము, ప్రభువే కాంతినిచ్చేవాడు. సమస్తము అదే. ఆ నీడలో, ఆ బంగారు వీధులలో తిరుగుతూ దేవునితో సన్నిధి సహవాసం అనుభవిస్తూ సంతోషంతో ఆనందంతో ముందుకు సాగేటటువంటి జీవితాన్ని ప్రభువు ముందుకు ఏర్పరిచి ఉంటుండగా, మరి ఆ జీవితంలోకి మీరు ముందుకు రావాలన్నటువంటి ప్రభు పిలుపును మరి ఈరోజు మనం వింటుంటున్నాము. ప్రభు యొక్క సందేశాన్ని మనం వింటుంటున్నాము. ప్రియులారా, మరి దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కావు. ఏ యోగ్యత లేని మనందరిలా ఆశ్చర్యకరుడుగా, అద్భుతకరుడుగా, సమాధానకర్తగా మన మధ్యకు వచ్చినటువంటి ప్రభువు గొప్పవాడై ఉంటున్నాడు. మరి ఇక్కడ మరి మనం కనిపిస్తున్నటువంటి ఈ విషయాలు భౌతికంగా ఉన్నటువంటి ప్రాకారాన్ని ప్రభు ఆత్మీయ ప్రాకారంగా మార్చి నిత్యము నిరంతరము మనకు రక్షణ ప్రాకారంగా ఉన్నటువంటి ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి. ప్రతినిత్యము మనం ప్రభువును ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభువా, నీ కాపుదల అనుగ్రహించు, నీ రక్షణ అనుగ్రహించు. సైతాను నిత్యము మాకు కీడు చేయని ఆలోచిస్తుంటుంది, పరుగులెత్తి పాదములు కలిగి ఉంటుంది. ప్రభువా, అనేక ప్రమాదములు కలిగించడానికి సిద్ధపడి ఉంటున్నటువంటి సైతాన్ నుండి మమ్మల్ని రక్షించి కాచి కాపాడు ప్రభు అని ప్రార్థిస్తుంటున్నాము. ఆ ప్రార్థనకు ఫలితంగా ప్రభు అంటున్నాడు, నీకు రక్షణ ప్రాకారంగా నేను ఉంటాను అంటున్నాడు. ఈ లోక సంబంధమైన సైతాన్ని కలిగించే ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి అపాయం నుండి, అపవాదం నుండి నేను రక్షించి కాపాడుతాను అంటున్నటువంటి ప్రభు వాక్యము మనకి ఈరోజు మనకు వినిపిస్తూ ఉంది. మరి ఇంకొక
పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సత్యంలోనికి మనం నడిపించబడాలని మరి దేవుడు ఆశిస్తూ ఉంటుండగా మనము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనానికి వస్తాం. ఒకసారి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం దయచేసి. ఆకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అవునండి, చాలండి. ఒక హెచ్చరిక, ఒక శ్రేష్టమైనటువంటి హెచ్చరిక. నీ మనసు నీ స్వాధీనంలో లేకపోతే, నీ మనసులో నీ హృదయంలో ప్రభు ఉండకపోతే, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, నువ్వు అంతే, నువ్వు అంతే. ప్రభు ప్రవేశించటానికి ఏర్పరిచిన గుమ్మములు కాల్చబడిన గుమ్మాలుగా నీ ఎదుట కనబడుతున్నాయి. ప్రభు నిర్దేశించినటువంటి ప్రాకారము పడగొట్టబడిన గోడగా నీకు ఉంటుంది. ఎప్పుడు నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే, సంపూర్ణంగా ప్రభును ప్రేమించగలిగినటువంటి హృదయంలో మాత్రమే, అరకొర అందులో అనేకులకు తావివ్వటానికి లేదు. ప్రభువు మొదట అద్భుత కార్యం చేసినప్పుడు కానాపురంలో 10 రాతి బాణలను అంచుల మట్టుకు నింపమన్నాడు. అంచుల మట్టుకు నింపమన్నాడు. కొరత ఉండకూడదు. ప్రభువుతోనే నింపబడాలి. ప్రభు ద్రాక్షారసంతోనే నింపబడాలి. ప్రభు శరీరం అనే రొట్టెతోనే నింపబడాలి. అటువంటి ఔన్నత్యమైన స్థితి ప్రభు కలగచేస్తుంటున్నప్పుడు ఆ మనసును నీ ఆధీనంలో ఉంచుకోలేకపోతే, మరి నీకు నీవే కలగచేసుకుంటున్నటువంటి కీడు అది. నీ వేలితో నువ్వే నీ కంటిని పొడుచుకున్నటువంటి దుస్థితి అది. జాగ్రత్త సుమా. ఎల్లప్పుడూ నీ మనసు ప్రభు వైపు లేవనెత్తబడినటువంటి స్థితిలోనే ప్రభు వైపు చూచే కన్నులుగానే ఉండాలి. విననులని చెవులు కానీ, చూడలేని కన్నులు కానీ, ఆ కన్నులకు కమ్మినటువంటి పొరలు కానీ ఉండకూడదు. ఈరోజు ఆ పొరలు సునాయాసంగా ఆపరేషన్ ద్వారా తొలగించబడే అనేకమైనటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ వచ్చినాయి. కానీ ఆ పొరలు, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ పొరలు తొలగించాలంటే కేవలం ప్రభు యొక్క దర్శనం మాత్రమే వీలవుతుంది. ఆ సౌలుకు కమ్మినటువంటి ఆ పొరలను తొలగించి ఆ సౌలును పౌలుగా మార్చినటువంటి ప్రభు ఈరోజు మనతో కూడా ఉంటుండగా, ఆ పొరలు రాల్చడానికి సిద్ధంగా ఉంటుండగా, ఆ పొరలు తొలగించబడ్డాకనే ప్రభువును గుర్తించినటువంటి పౌలు అమితంగా పరిశుద్ధ సేవలో వాడబడినటువంటి పరిస్థితి మనకు పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తుంటుండగా, ఈరోజు ప్రభు సందర్భంగా మరి ఇటున్నట్టు కొట్టుకుని పోయేటటువంటి గాలి చేత ఇటున్నట్టు కొట్టుకుని పోయేవారిగా ఉంటున్నామేమో, కుడి ఎడమలను చూస్తూ నడిచేవారిగా ఉంటున్నామేమో. ప్రభు మందసం ముందు నడుస్తుంటే ముందు సరిగ్గా ప్రభువునే వెంబడించలేని పరిస్థితిలో ఉంటున్నాము. ఏది ఆటంకం కలగచేస్తుంటుందో, నీ మనసు నిబ్బరంగా లేకపోతే, నీ మనసు ప్రభు వైపు ఆనుకొనకపోతే, మరి నువ్వు పొందబోయే దుస్థితి ఇదే. అదే సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. సామెతలు 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొని వాడు శ్రేష్ఠుడు. ఆమేన్. చాలండి, చాలు. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. ఖచ్చితంగా మన స్వాధీనంలో ఉండాలి. సాధారణంగా జనాలు చెప్పుకునేది ఏంటంటే, కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వచ్చేటప్పుడు సంపూర్ణంగా తడవాలి. ఎక్కడ తడవకపోతే అక్కడ సైతాన్ తిష్ట వేస్తాడంట. సైతాన్ ఆ స్థలాన్ని ఆక్రమిస్తాడంట. మనకు తెలుసు కదా. పూర్తిగా శుభ్రపరచబడినటువంటి గృహం కలిగినటువంటి అపవాది పారుదలో స్థితిలో, గృహము పూర్తిగా ఊడ్చబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా ప్రభు అందులో లేదు. కాబట్టి సైతాను నీరు లేని చోట వెతుకుతూ వచ్చి తిరిగి ఆ గృహాన్ని కనుగొని మరీ చెడ్డవైన 7 దయాలను
వెంట పెట్టుకొని వచ్చి ఆ గృహంలో చేరినట్టు మనం చూస్తుంటున్నాం. మొదటి స్థితి కంటే కడపటి స్థితి అతి ఘోరమైన స్థితి. అందుకే మరి ఎటువంటి పరిస్థితులు కూడా ఆ సైతాను మనం మనసును దోచుకోకుండా, చొరబడకుండా, మరి ఆటంకం చేయకుండా, ఇక్కడ ఆ గోడలు కట్టకుండా ఆ ముగ్గురు చేసినటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు అన్నిటిని అధిగమించి నెహెమ్యా ఆ గోడను 52 దినాలలో అందరి సహాయంతో ఒక చేత కత్తి, ఒక చేత సాధనము గోడ కట్టడానికి యుద్ధానికి సిద్ధపడి కట్టినటువంటి పరిస్థితి మనకు నెహెమ్యా గ్రంథంలో చూపిస్తుంటున్నాడు ప్రభు. ఆ రీతిగానే మనం అనుక్షణము అనుదినము మరి నిత్యము పోరాటము ఖచ్చితంగా మనకు అపవాది కలిగిస్తూనే ఉంటుండగా ఆ ఖడ్గాన్ని పట్టుకొని మన ఇహలోక సంబంధమైనటువంటి జీవితంలో ప్రభు నిమిత్తం జరిగే పనులలో అనుక్షణము పోరాడటం జరగాలి. ఆ అప్పగించినటువంటి బాధ్యత అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సంపూర్ణమైనటువంటి మనస్సుతోటి మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి ప్రభుని ప్రేమించే హృదయంతో ఆ పని నెరవేర్చడం. అది ఎంత చిన్నదైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రభు దాన్ని గొప్ప ఆశీర్వాదకారకంగా చేయటానికి అంత గొప్ప ప్రభు మనకుంటున్నాడు. అందుకే ప్రియులారా, మనము వాక్యం ద్వారా వెళ్తున్నప్పుడు అనేక సందర్భాలలో అనేక విషయాలలో మనం హెచ్చరింపబడుతూనే వస్తుంటున్నాము. ఇక్కడ మరి ఒకసారి ఒక హెచ్చరికను చూస్తాము. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడింది. 6వ అధ్యాయం గుండా చూద్దాం. మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి 6వ అధ్యాయం గుండా వద్దాము. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనంలోకి వెళ్దామండి. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనంలోనికి దయచేసి ఏమ్మా 22 వచనాలు. ఓకే చూస్తా. ఎఫెసీ గ్రంథము కరెక్ట్ 22వ వచనం చదవండి. మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. తర్వాత 18వ వచనం చదవండి. 18వ వచనం కాదు, 16 నుండి చదవండి. 6వ అధ్యాయము ఎఫెసీ 6. ఇవన్నీ గాక విశ్వాసమైన డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్. చాలండి. ఇక్కడ మనకు కనపరుస్తున్నట్టు పౌలు గారు రాసినటువంటి విషయములలో మీరు ఎల్లప్పుడూ కూడా మీరు పోరాడేది ఈ లోక సంబంధుల మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. దినదినము అనుక్షణము మనం శోధింపబడుతూనే వస్తుంటున్నాము. ప్రభువు మందిరంలో, సమాజ మందిరంలో, ప్రభు సన్నిధిలో వంగిపోయిన నడుము కలిగినటువంటి స్త్రీకి అక్కడ కనిపిస్తుంటే ఈ అబ్రహాము కుమార్తె స్వస్థత నొందతగందంటే వాళ్ళు ఆక్షేపించినటువంటి విశ్రాంతి దినమున ఎలా స్వస్థపరుస్తావు? అంతటా ఉన్నారు, ప్రభు నిత్యం ఉంటున్నాడు. ఆ రోజు యోబును శోధించమన్నది ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి అపవాది. మరి ప్రియులారా, మరి నిత్యము అనుక్షణము శోధింపబడుతుండగా అంధకార సంబంధముగా లోకనాథులతో మనం పోరాడుతుంటుండగా ఆ దురాత్మల సమూహము ఒకటి కాదది, దురాత్మల సమూహం అది. అటువంటి భయంకరమైన ఆపద్దినములందు వాటిని ఎదురించుటకు శక్తి కలిగిన వారం కావాలి అంటే మనకి రక్షణ ప్రాకారం కావాలి.
అదే ఇక్కడ వాక్యంలో ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొనిడి, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేసి ముందుకు సాగండి. మనల నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాము, అనేకుల నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. ఆ రోజు నెహెమ్యా ఆ యొక్క యెరూషలేము పట్టణం చుట్టూ గోడ కట్టడం అంటది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక్క నెహెమ్యాని పూనుకొనటంలో మరి ఎంత గొప్ప దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడన్నటువంటి వాస్తవం మనం గుర్తించగలుగుతుంటున్నాము. ఎంత దుఃఖము, ఎంత ఆవేదన, ఎంత కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అటువంటి ఆ రీతి అయినటువంటి అనుబంధము క్రీస్తుతో మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనకు తెలియజేస్తా ఉంది. మరి దీని అన్నిటికీ కారణం అన్నది ఒక్క మనసే, ఒక్క హృదయమే. దేవునికి సంబంధించింది ఒక్క హృదయం మాత్రమే. ఈ అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే ఆ హృదయం పరిపూర్ణంగా దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడే ఎంత సాహసానికైనా ఒడగట్టినటువంటి వారం కాగలుగుతాము. ఎన్ని శోధనలైనా కలిగినటువంటి వారము కాగలుగుతాము. అందుకే మొదటి పేతురు 1వ అధ్యాయం 13 వచనం నుండి చూసుకొని ముగించుకుందామండి. గారు క్షమించాలి, అమ్మగారు క్షమించాలి. 6:10 వరకు ముగించండి. తర్వాత ఒక ప్రకటన చేయవలసి ఉంది. మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆమేన్. అసలైన విషయం చదవలేదండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడ చూద్దామండి. నేనే చదువుతున్నాను. 16వ వచనం కంటిన్యూవేషన్. మీకు నేను ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు, మనము అంతకంటే ముందుకు పోలేము. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ముగించుకుందాము. మరి ప్రియమైన వారలారా, ప్రభు మనకు అప్పగించబడినటువంటి బాధ్యత, పరిపూర్ణమైనటువంటి బాధ్యత కలిగి అనేకులను, అందులో ఇక్కడ మనకు అప్పగించబడినటువంటి బాధ్యత ఏంటంటే అనేకులను ఆ రక్షణ మార్గంలోనికి నడిపించడానికి మరి మన వంతు ప్రయాస భారం కలిగినటువంటి వారంగా, అనేకుల నిమిత్తము ప్రార్థించగలిగినటువంటి వారంగా మనం ముందుకు సాగటానికి దేవుడు మనందరిలా చాలినంత కృప కుమ్మరించును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్. నెహెమ్యా ప్రాకారములను కట్టు పని. ప్రాకారములను కట్టుటకు నెహెమ్యా సిద్ధపడుట. ద గ్లోబల్ గాస్పెల్ మిషన్ అని దేవదర్శనము పొంది, దర్శనము ప్రకారము అనేక సంవత్సరములుగా 30 ఏళ్లుగా దర్శనము చూస్తున్న నాకు సమయము వచ్చినప్పుడు 2019వ సంవత్సరము జూలై 2వ తేదీన దేవుడిచ్చిన అన్నయ్య డాక్టర్ రెవరెండ్ బిషప్ సికే సైమన్ గారు ఢిల్లీలో ఉంటారు. కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఢిల్లీలో సేవ చేస్తూ ఢిల్లీలో స్థిరపడిన వారు. అనుకోకుండా అప్పటికే 10 సంవత్సరములు పరిచయం ఉన్న నా దర్శనమును గురించి వారితో ప్రస్తావించినప్పుడు
అప్పటికే 10 సంవత్సరంలో ముందు అలాంటి దర్శనమే వారు కలిగి ఉన్నారని విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. దేవుడిచ్చిన అన్నయ్య జూలై 2వ తేదీ 2019 ద గ్లోబల్ గాస్పల్ మిషన్ లుకింగ్ అంటూ జీసస్ ఎవ్రీడే అని తెలుగు, హిందీ కార్యక్రమాలు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. ఒకే దర్శనం సుమారు ఎన్ని మైళ్ళ దూరమో, విశాఖపట్నం నుండి ఢిల్లీ. ఒకే దర్శనము ఇద్దరు సేవకులకు ఇచ్చిన దేవుడు. గత దినము ప్రభు నందు నిద్రించారు. గాల్ బ్లాడర్ తీయించుకున్నారు. యాసిడిక్ గా మారిపోయింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. వెంటిలేటర్లు పెట్టి ఉన్నారు. ఐసీలో 36 గంటలు మరణంతో పోరాడారు. ప్రభు నందు నిద్రించారు. దేవుడు ఇచ్చినాను యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా పొంది తిని నేను, యేసుని పొంది తిని నేను. నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగుయు నిలలో చేరుదున్ పరలోక దేశము. నాదు గానము ఇది నిత్యము, నాదు గానము ఇది. అందరము పరవాసులమే. మన గమ్యస్థానము అందరికీ ఒకటే. పరలోక దేశము, పరలోక రాజ్యము, పరమపురము. ఎవరి వంతు వచ్చిన ప్రకారము వారిని పిలుచుకుంటాడు ప్రియ యేసయ్య. వారి వారి వంతు వచ్చినప్పుడు అందరము వెళ్ళిపోవాలి. ఈ లోకములో యాత్ర ముగించుకోవాలి. పరదేశములో కన్నులు తెరవాలి. ప్రభువుతో ఉండాలి. అప్పటి వరకు మనకిచ్చిన పరిచర్య నెహెమ్యా ఈరోజు వాక్యం విన్నాము. నెహెమ్యా ప్రాకారములు కట్టు, నిలబెట్టు పని ఆసక్తి కలిగి, దైవ అభిషేకము కలిగి అందరము వెళ్ళిపోవలసిందే. నిలవరమైన పట్టణము మనకున్నది. నిన్న బిషప్ గారు నేడో రేపో నేను పరిశుద్ధులందరూ వెళ్ళిపోతాము. ప్రియులారా, నా కొరకు ఎంత ప్రేమించేవారో దేవుడిచ్చిన అన్నయ్య
దేవుడు ఏర్పాటు చేసిన అన్నే వెళ్ళిపోయారు. ఇంకా భౌతిక దేహము భూస్థాపన చేయబడలేదు, మార్చులలో ఉన్నది. దేవుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని మీ అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ, దీన సేవకుడు ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రేరేపణ గలవారు? మహోన్నతుడు, మహారక్షకుడు, మహాఘనుడమైన మా ప్రియమైన యేసురాజా, నీ పాదాలకు స్తోత్రాలు. ఆదరించేవాడివి, ఓదార్చేవాడివి, మా ఆపత్కాలంలో సహాయం చేయగలిగినటువంటి దేవుడు నీవే. ఈరోజు జరిగినటువంటి విపత్తును గురించి నీ పాదాల ముందు పెడుతూ ఉన్నాం. నీ దీన సేవకుడిని ఇంతకాలం నీ సేవలో వాడుకుని మరలా నీ మహిమైశ్వర్యంలో లీనం చేసుకోవడానికి ఇచ్చినటువంటి సమయం కొరకు, ఆ కుటుంబం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి ఆదరించండి, ఆ కుటుంబాన్ని దీవించండి, ఆదరణకర్తగా మీరు ఉండండి. ఆ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అదేవిధంగాను ఆయన ప్రేమించినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను ఆదరించి, దీవించి, ప్రేమించి ఆదరణ అనుగ్రహించండి. ఆయన ఆత్మకు శాంతిని అనుగ్రహించండి. నీ పరదేశంలో చేరిన ఆయన ఆత్మకు శాంతినిచ్చి ఈ లోకాన్ని, ఈ లోక విశ్వాసులను, ఈ లోకంలో ఉండేటటువంటి నీ సేవకులందరి గురించి విజ్ఞాపన ప్రార్థనలు చేసి నీ నామమునకు పరలోకంలో ఆయన మహిమ కలిగేటువంటి విధంగా ఆయన్ని దీవించండి, మీ హక్కును చేర్చుకునండి. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నటువంటి నీ దీన సేవకుడిని గుర్తుంచుకొని ధనరాజు గారికి ధైర్యాన్ని అనుగ్రహించి ఆయన కుటుంబానికి మీరు ఆదరణకర్తగా ఉండి ఆయన్ను, ఈ సేవలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈరోజు చక్కని సందేశం ఇచ్చినటువంటి నీ సేవకురాలని ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి నీ సేవ విస్తృతంగా చేసేటువంటి భాగ్యాన్ని కూడా అనుగ్రహించి దీవించి నడిపించమని, నీ శాంతిని, సమాధానాన్ని మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించి దీవించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. వందనాలు సార్. వారు విడుదల చేస్తానండి. చిన్న కొసర సందేశం ఇచ్చి విడుదల చేస్తాను. కూల్చబడిన గోడలున్నవి, కాల్చబడిన గుమ్మాలున్నవి, కూల్చబడిన గోడలున్నవి, కాల్చబడిన గుమ్మాలున్నవి, నీవు నెహెమ్యా కావలదా, మరి మరి యోచించుకో, నీవు నెహెమ్యా కావలదా, మరి మరి యోచించుకో. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ నిమిట్లో చేరిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు, మరి ముఖ్యంగా నా గొప్ప తండ్రి, మరి ఆదరణ అవసరమైనటువంటి మీ ఆ సేవకుని కుటుంబములకు సదాకాలము తోడైంటును కాక. ఆమేన్. పేరు పేరు వరుసన అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి అన్న. దండ వందనాలన్నా. వందనాలండి. ప్రైజ్ రాడండి. ఇంటి సమయం అవుతుంది కదా, ఇంటి సభ ప్రారంభించి